సాధక ప్రియులకు శుభోదయం, శుభాశిష్యులు. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి తాళపత్ర గ్రంథం మహామంత్ర సాగర రాశియం నుంచి సేకరించబడి పూర్వీకులైనటువంటి మా పూర్వీకుల నుండి మరి సిద్ధి యోగాన్ని అందిపుచ్చుకున్నటువంటి మేము మరి మంత్ర యంత్ర తంత్ర విధి విధానము చెప్పడం అనేది చాలా అదృష్టవంతంగా భావించడం జరుగుతుంది. చాలా అనేకమైనటువంటి గ్రంథాలని అవపోసపట్టి వాటిని ఉపయోగించి ఫలితాలు వచ్చిన తర్వాతనే మరి సాధకులకు పరిచయం చేయడం జరుగుతుంది. మేము చెప్పేటటువంటి భుజపత్రియాకు ఇలా ఉంటుంది. మనం ప్రతి యంత్రాన్ని కూడా భుజపత్రియాకు లేదా రాగి నక్షారేకు మీద మరి రాసి కట్టడం జరుగుతుంది. ఈ మంత్రము సర్వభూతగ్రహ నివారణ మంత్రం, యంత్రం, తంత్రము. ఇది తాళపత్ర గ్రంథం నుంచి సేకరించబడినటువంటి మహామంత్ర రాజ్యం ఇది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి మరి గ్రంథాలు చాలా ఉన్నాయి మన దగ్గర. మరి ఈ గ్రంథాలలో సిద్ధి యోగాన్ని ఉన్నది కనుకనే మేము వీటిని ఉపయోగించి బాగు చేయడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ సర్వభూతగ్రహ నివారణ మంత్రం, యంత్రం, తంత్రం. ఇది సంఖ్యాయంత్రము. దీనితో పాటు బీజాక్షర నికుంఠము కూడా ఉంటుంది. ఇక్కడ నికుంఠం అనగా పొందుపరచడం అనే అర్థం. బంధన నసి నసి నమశివాయ త్రిశూలగంధం. ఓం క్షాం క్షీం క్షూం త్రిశూలగంధం. ఇక్కడ మసి మసి నమశివాయ. ఇక్కడ ఓం క్షం క్షీం. ఇక్కడ శ్రీం అండి, ఇక్కడ శ్రీం. తర్వాత వచ్చేసి సంఖ్య 7, 8, 29, 55, 81, 82, 7, 57. ఈ విధంగా యంత్రాన్ని నిర్వచించి నిబంధించి మరి నిగూఢమైనటువంటి బీజాక్షర మూలంతో తయారు చేయబడినటువంటి యంత్రం. ఈ యంత్రాన్ని ధరించాలి. దానితో పాటు యంత్రానికి మంత్రం కూడా ఉంటుంది. మంత్రం ఉంటేనే పనిచేస్తుంది. ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతున్నా వినండి. ఓం క్షాం క్షీం క్షం క్షీం నసి నసి నమశివాయ మసి మసి నమశివాయ భూవర్లోకాది సప్తలోకానాం నివాసాయ సర్వదుష్టగ్రహ భూతగ్రహ భూతభేతాల్ల బ్రహ్మ రాక్షస యక్ష యమధూతాది గ్రహన్ భేదయ బంద్ 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 హంగ్ వంగ్ సోలాగ్ అలగ్ జల జ్వాలా జీవయ మారయ నంగ్ వంగ్ మంగ్ సర్వభూత సర్వగ్రహ నివారణాయ శంకరాయ స్వాహ. సాధన చేసుకోవడానికి 41 రోజులు మరి ప్రతిరోజు 11 సార్లు బ్రహ్మగవిలో చదవాల్సి వస్తుంది. మరి ప్రయోగానికి 3 సార్లు, అంటే మనం బాగు చేసేటప్పుడు 3 సార్లు మరి మనం యంత్రానికి చదివి చేయాలి. పై యంత్రం నల్ల కోడి రక్తంతో భుజపత్రి ఆకుపై వ్రాసి 9 నిమ్మకాయలు కోసి పై మంత్రం 3 సార్లు చదివి వాటిని కోసి ఆ నిమ్మకాయలు రోగిపై నుంచి ఉల్టపల్ట పడేస్తే సర్వభూతాలు గాలులు అన్నీ తొలగిపోయి కుటుంబం కూడా విశ్రాంతిగా బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అద్భుతమైన ఫలితాలు గోచరిస్తాయి. చుట్టూ ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, ప్రజాదెబ్బ కూడా, వాటు దెబ్బ కూడా వెళ్ళిపోతుంది. మరి యంత్రాన్ని భుజపత్రాకి మీద రాసి ఒక తావీజులో పెట్టి దాన్ని నల్లటి దారంతో మెడలగట్టాలి. చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉన్నటువంటి మరి ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. లేదా భూత ప్రేత బాధలతోటి దెయ్యాలు బట్టి ప్రేతాత్మను బట్టి బాధపడే వాళ్ళు మా దగ్గరకు వచ్చి కూడా బాగు చేసుకోవచ్చు. హరి ఓం నమ శివాయ. శివాయ నమః. శివాయ గురువే నమః.